పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. జిమ్‌కి వెళ్ళాలా? హెవీ వర్కౌట్ చేయాలా? లేదా వాకింగ్ ఒకటి చేస్తే సరిపోతుందా అని. ట్రూత్ ఏంటి అంటే వాకింగ్ చాలా పవర్ఫుల్ హ్యాబిట్. సింపుల్‌గా అనిపించినా కూడా బాడీ మీద డీప్ ఎఫెక్ట్ ఉంటుంది. వాకింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ చేంజెస్ అన్నీ హార్మోన్స్‌కి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తాయి. పీసీఓడీలో ప్రాబ్లం ఏంటి అంటే బాడీ ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉంటుంది. అలాంటి టైంలో హెవీ వర్కౌట్స్ చేస్తే ఇంకా స్ట్రెస్ పెరిగిపోవచ్చు. అందుకే పీసీఓడీలో హెవీ వర్కౌట్ కన్నా కన్సిస్టెంట్ వాకింగ్, సింపుల్ యోగా బెటర్. బాడీని పనిష్ చేయడం కాదు, బాడీకి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్ యోగా అంటే స్ట్రెచ్చింగ్, బ్రీతింగ్, లైట్ పోజెస్ లాంటివి. ఇవి బాడీని కామ్ చేస్తాయి, మైండ్ని రిలాక్స్ చేస్తాయి, హార్మోన్స్ బ్యాలెన్స్కి హెల్ప్ చేస్తాయి. డైలీ 30 మినిట్స్ వాకింగ్, 10 మినిట్స్ సింపుల్ యోగా బాడీకి ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ వల్ల ఓవలేషన్, పీరియడ్స్ స్లోగా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఒక్కరోజు వాకింగ్ చేసి లేదా ఒక్కరోజు యోగా చేసి మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కన్సిస్టెన్సీయే మెయిన్ కీ. డైలీ ఒక్క చిన్న స్టెప్పే లాంగ్ టర్మ్లో పెద్ద చేంజ్ చేస్తుంది. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.